స్వామి మీరు ఏం లేదంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ ఆహారం తీసుకుంటారు? రామ్ గారిది వింటానండి. మార్నింగ్ లేచి నుంచి నైట్ వరకు ఆహారం మీ పద్ధతులు ఎలా జరుగుతుంది? డైలీ రొటీన్ అంటే మేము 1 వీక్ కి రకరకాల ప్రోగ్రామ్స్ మారుస్తూ ఉంటాం. మారుస్తాం. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేస్తాం. 3 గంటలకి. ఎస్. ఓకే. వేసి నైట్ లైట్ ఆఫ్ వేసేసి ఇద్దరం కొంచెం కూల్గా మేము కూడా మాట్లాడుకోం అనమాట. ఆ వెన్నెలు గిన్నెలు సైడ్ టెర్రస్ మీద పైన మా వచ్చేసి కూల్ ప్రశాంతంగా వస్తాం. వచ్చి 1 లీటర్ నీళ్లు తాగుతాం. వాష్ చేసుకుని వాష్రూమ్కి వెళ్ళేసి ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటాం. కూర్చొని బయట ప్రపంచంలో ఉన్న అన్నిటికీ కూడా థ్యాంక్స్ అన్నిటికీ మనకైతే మార్నింగ్ కానించి మార్నింగ్ నుంచి పొందుకునేదాకా ఎంతో మంది సహాయంతో దేహం నడుస్తుంది. ఏది వంట వండేవాడు కావచ్చు, రైతులు కావచ్చు, బట్టలు కుట్టేవాడు కూడా. నువ్వు మన బట్టలు కుట్ట రెడీ చేయడం తెలుసా నీకు? టోపీలు కాడి నుంచి ఎన్ని అంటే మన తెలిసి పని చేస్తాం, వాళ్ళు తెలిసి పని చేస్తాం. అంతమంది సహాయంతో దేహం నడుస్తుంది. అందరూ థ్యాంక్స్ చెప్తాము. మాకు ఫస్ట్ ధ్యానంలో కూర్చున్నప్పుడు మాకు శత్రువులు ఎవరు ఉండకూడదు. అందుకని ఎవరన్నా ఉన్న వాళ్ళందరూ వెళ్ళి సారీ చెప్పేసాం. ఇప్పుడు మాకంటూ పలకనోళ్ళు అంటే ఎవరు లేరు. వాళ్ళు సారీ చెప్పేసి ధ్యానంలో కూర్చుంటాం. కూర్చొని విశ్వం మనం ఒకటి, భూమి మనం ఒకటి అని సత్యాన్ని కలుపుకుంటే విశ్వంలో అలా కలిసిపోయి అలా నిమగ్నం అయిపోతాం అనమాట. 5 గంటల కూర్చుంటాం. 1 hour 2 hours 1.5 hour 2 hours కూర్చుంటాం. 5 గంటలు లెగుస్తాం. లేచి ఎక్సర్సైజ్గా సూర్య నమస్కారాలు, ప్రాణాయామం ఇట్లా 1 hour చేస్తాం. ఇది లేదంటే వాకింగ్ ఏదో ఒకటి, అంటే ఏదో నడవంటే ఫుడ్ తిన్నాం అన్నమాట. ఆ తర్వాత లేచిన తర్వాత జీడిపప్పు, బాదం, వాల్నట్స్ ఇట్లాంటి కొన్ని నైట్ నానేసి మార్నింగ్ బొప్పాయి తీసుకుంటాం. ఆ తర్వాత మార్నింగ్ అది మధ్యాహ్నం లంచ్లో మేము అంటే ఒకరోజు అంటే ఒకరోజు ఫ్రూట్స్ మార్నింగ్ బాదం చేస్తాం. ఒకరోజు ఏదంటే మన అన్నం అంటే కొర్రల అన్నం ఇవి కదా అని కూడా నైట్ వండేసి పాలు వేసి ఉల్లిపాయలు కోసేసి నైట్ ఓల్డ్ చేస్తాం. అంటే నైట్ మొత్తం అది ఇదైపోయి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కదా. అంటే మిల్లెట్స్ దాంట్లో పాలు పోస్తారు. పాలు ఉల్లిపాయలు కట్ చేసి పెరుగులాగా మొత్తం నైట్ అయ్యే మొత్తం ఒకటాగా అయిపోయేలాగా. కొద్దిగా మజ్జిగ చొక్కు కూడా మజ్జిగ చొక్కు వేస్తే పెరుగు కట్టుకుంటుంది అనమాట. అట్లా వేసి దాన్ని తాగుతాం. ఒకరోజు ఫ్రూట్స్, ఒకరోజు ఒకరోజు రాగి జావా. మధ్యాహ్నం ఏం చేస్తామంటే జొన్న సంబంధించి కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటాము. అట్లా ఏదైనా మిల్లెట్స్ కలిపి లైట్ ఒక కప్పు తీసుకుంటాము. నైట్ ఓన్లీ ఫ్రూట్స్. ఇది మా దినసరి ఆహారం. షూటింగ్ అయిపోయిందంటే మ్యాక్సిమం 1 hour నడుస్తాము. ఎడారికి ఇద్దరు మాట్లాడకుండా కొండల గుట్టలు నడుస్తాము. మ్యాక్సిమం షూటింగ్ మేము అవుట్డోర్లో ఉంటే మేము 7:30 కల్లా పడుకుంటాం. మేము తిరిగి లెగుస్తాం. 7:30 కల్లా పడుకుంటాం. మన పిల్లల చుట్టూ ఉన్నట్టు 7కే పడుకుంటాం. మళ్ళీ ఇంటికి రారు, అక్కడ పిలిచి జర్నీ ఎందుకని అక్కడే రూమ్ తీసుకొని ఇది మా దినసరి కార్యక్రమం. నైట్ అయితే 7:30 మామూలుగా షూటింగ్ లేదనుకోండి, అప్పుడు ఎన్ని గంటలు పడుకుంటారండి? షూటింగ్ లేకపోతే ఇంకా ఎర్లీ వండుతారు. షూటింగ్ లేదంటే అంటే మ్యాక్సిమం ఏం చేస్తారంటే మాకు పక్షుల్లాగా చీకటి పడి సన్ రైజ్ అయిందంటే మాకు ఒక తెలియని అసలు ఉత్సాహం ఉండదు. నిద్ర వచ్చేస్తుంది. అంటే నైట్ గానే వాడతాం. నైట్ పెద్ద పనికి వాడడం. నైట్ షూటింగ్ ఇంపార్టెంట్ అంటే వెళ్తాం తప్ప నైట్ సెకండ్ షోలు కానీ ఫంక్షన్లు కానీ మ్యాక్సిమం వెళ్ళాం. తెలిసిన పక్షులు ఏంటంటే చివరికి గూడుకు వచ్చేస్తాండి, అట్లా వచ్చేసి పడుకుని పోతాయి. మాది కూడా అంతే. అయితే మీరు నేచర్ ని ఫాలో అవుతున్నారు, ప్రకృతిని ఫాలో అవుతున్నారు. చాలా కరెక్ట్ గా అర్థం. ప్రకృతి ప్రేమికులం. అది ప్రకృతే దైవం అంటాం. ప్రకృతే భగవంతుడు. నువ్వు ఏంటి ఇప్పుడు నువ్వు మాట్లాడేది అంతా మాట్లాడేది పంచిపోతాలతో తయారైందే కదా. దేహం కదా ఇది. గాలి, నీరు, ఆహారంతో తయారైంది కాబట్టి ఇదే కదా. మరి అది నువ్వు అదే. అందుకని మేము ఊరు చెప్పినా కానీ మేము ప్రకృతే సాక్షి దైవాలు అంటాం. ఇది భూమి, దానిలో ఆహారం పండుతుంది, మనం తింటున్నాం, నీళ్లు ఇస్తుంది, సాక్ష్యం. గాలి పీల్చుకుంటున్నాం, సాక్షి దైవం. నీళ్లు తాగుతున్నాం, సాక్షి దైవం. ఆకాశం గొడుగు కేంద్రం సాక్షి దైవం. సూర్యరేషన్ సాక్షి దైవం. ఇవన్నీ సాక్షి దైవాలు. ఇవన్నీ వీటిని నో అంటానికి ఎవరు లేదు, రైట్స్ లేదు. దాంట్లో బతుకుతున్నాం కాబట్టి అందుకని మాకు ఎలాంటి మత భేదాలకు అవసరం లేదు. ఈ సాక్షి దైవాలు ఈ 5 మాకు. అంటే ఈ నేచర్ ఫాలో అవుతాం. రామ్ గారు మీరు నాకు అర్థమైంది ఏంటంటే ప్రకృతి ఎందుకు ఫాలో అవుతుంది నాకు అర్థం. 3 గంటల అంటే కోడి కూడా కుక్కరుకోవాలి లేపుతుందండి. మళ్ళీ పక్షులేమో గూటుకు వచ్చేస్తున్నాయి. సేమ్ అలా చేస్తున్నారు మీరు. అది నాకు అర్థమైంది. ప్రకృతి మనుషుల మాట. ప్రకృతి నిజంగా ఎక్కువ ఏంటంటే ఫారెస్ట్ లో ఒంటరిగా బాగా నడుస్తూ ఉంటాం.
చూసినప్పుడు ఆకాశం గొప్పతనం, భూమి గొప్పతనం, ఆ సూర్యుడు గొప్పతనం, ఎంత సీనియర్స్ అయ్యి మనకంటే మనలాంటి అంతమంది వచ్చిపోతున్నాం. బట్ అంత సీనియర్స్ లోకి నెమరేసుకుంటూ వాటిలో కొంత గుణాలను అర్థం చేసుకుంటూ ఆ ధర్మాన్ని పాటించుకుంటూ అలా జీవితాన్ని నడుపుతాం. లక్ష్మణ్ గారు మిమ్మల్ని అడుగుతానండి ప్రశ్న ఏంటంటే, మీరు చెప్పినవన్నీ కూడా చాలా నాకు నచ్చినాయండి, నేను కూడా ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఇంట్లో మీ వైఫ్ కానీ పిల్లలు కానీ అది చెప్తుంటే ఏమంటారండి వాళ్ళు? నేనేంటంటే అంటే నేను మనం చేసే పని అందరూ నచ్చాలి అని రూల్స్ ఏం లేదు. మెయిన్ అది రావాలి అనమాట. ఎందుకంటే ఏదో నేను మంచి పని చేస్తాను అందరూ నాలాగే చేయాలి, నాలాగా ఉండాలంటే అదే తప్పు. అది మాట. అది నా ఇష్టం, నాకు ఇష్టమైంది, అందుకని ఇంట్లో కూడా ఉండాల్సిన అవసరం లేదు. మాకు నచ్చిన కూరలు ఇంట్లో వండుతారు, కానీ వాళ్ళు తినరు కూడా తినరు, మేము తినకపోతే పారేస్తారు. అందుకని ఇప్పుడుగా మాకు అలవాటే మా ఇంట్లో కూడా తింటున్నారు, అంత బాగానే ఉంటుంది.